ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల సద్గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు మీకు శ్రీ బూర్లె రంగనబాబు గారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుంటున్నాము. మొన్న ఒక భాగం చేసాము, ఇవాళ రెండో భాగం ప్రారంభిస్తున్నామండి. ఆయన చేసిన మహిమలు, లీలలు చాలా ఉన్నాయి. అందులో కొన్నిటిని ఈ రెండో దాంట్లో మీకు తెలియపరుస్తున్నామండి. ఇప్పుడు రంగనబాబు గారి గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నానండి. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుచరణపాదారవిందాభ్యాం నమః. హరి ఓం. శ్రీ రంగనబాబు గారు ప్రతి ఇంటికి వెళ్ళి నీళ్లు మోసేవారు, అది కావిడితోటి. అలాగా చాలా ఇళ్లకు తిరుగుతూ ఉండేవారు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ నీళ్లు మోసిన తర్వాత కాసేపు అక్కడ విశ్రమించారు, అనగా కూర్చున్నారు. ఆ ఇంటి యజమాని హఠయోగ విద్యా సంపన్నుడు. ఆయనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అనుకోకుండా ఆ కుమారుడికి అనారోగ్యం చేసింది, చాలా తీవ్రంగా ఉంది. ఆ హఠయోగి ఆ కుమారుడి యొక్క లెక్కలన్నీ కూడా చూసుకొని, జాతకాన్ని పరిశీలించుకొని, ఈ యొక్క కుమారుడు వారం రోజుల కన్నా బతకడు అని చెప్పి నిర్ధారణ చేసుకుని చాలా బాధపడుతున్నాడు. అదే సమయంలో ఈ రంగనబాబు గారు వచ్చి అక్కడ కూర్చుని, అయ్యవారు ఎందుకు ఇలాగా మీరు మౌనంగా ఉన్నారు, ఏదో తెలియని బాధపడుతున్నట్టుగా ఉన్నారే అని చెప్పని అడుగుతారు. అప్పుడు ఆయన, ఏం చెప్పమంటావయ్యా, నాకొక్కగానొక్క కొడుకు, వాడికి అనారోగ్యం చేసింది. అన్నీ లెక్క వేస్తే వాడు ఒక వారం రోజుల కన్నా ఎక్కువ బతకడు అని చెప్పి తెలుస్తోంది. ఇంత విద్య ఉండి కూడా నేను వాడిని ఏమీ చేయలేకపోతున్నాను, కాపాడుకోలేకపోతున్నానని చెప్పని బాధపడుతున్నానయ్యా అన్నారు. అప్పుడు ఆయన, ఆ రంగనబాబు గారు, అవునా బాబు, లేదు లేదు, ఆ కుర్రవాడు ఒక నెల తర్వాత నాతో ఆడుకుంటాడు, మీరు నమ్మండి నా మాట అన్నారు. ఈ హఠయోగి ఆశ్చర్యపోయాడు. వారం రోజుల కన్నా బతకడు అని చెప్తుంటే నేను ఈ నెల తర్వాత నాతో ఆడుకుంటాడంటాడేంటి, ఈమెనకేమైనా కొద్దిగా వెర్రుందా అని అనుకున్నాడు. అయితే అప్పుడు రంగనబాబు గారు చెప్తారు, బాబు మీరేమనుకోకండి, నేను రాముల వారిని అడిగాను, ఆయన నాతో చెప్పారు నీతో నెల తర్వాత ఆ బాబు ఆడుకుంటాడు అని. అదే మీకు నేను చెప్పాను. సరే అయితేను నేను ఊరికి వెళ్తున్నానండి, నెల తర్వాత మీ దగ్గరికి వస్తాను అని చెప్పని చెప్తారు ఈ రంగనబాబు గారు. ఈ హఠయోగి ఏం మాట్లాడు, సరే సరే అంటారు. ఈయన ఊరు వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క అబ్బాయికి నెమ్మదిగా రోగం తగ్గడం ప్రారంభించింది. వారం రోజులు దాటిపోయింది, నెల కూడా దాటిపోయింది, 2 నెలలైంది. అప్పుడు మళ్ళీ ఈ రంగనబాబు గారు వీళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న అబ్బాయిని పిలిచాడు. ఆ అబ్బాయిని చూసేసరికల్లా రంగనబాబు గారికి చాలా ఆనందం వేసింది. బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాడు. తన దగ్గరికి వచ్చాడు, అన్ని కబుర్లు చెప్పాడు. ఈ రంగనబాబు గారికి మంచినీళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. పక్కన కూర్చున్నాడు.
అన్ని సపర్యలు చేశారు. ఆ అబ్బాయికి తర్వాత మృత్యువు అనే పదమే లేకుండా పోయింది. ఆ హఠయోగి ఈ రంగన బాబు గారి దగ్గరికి వచ్చి, ఇంత పండితుని నేను, ఇంత అనుష్ఠానం చేస్తూ ఉంటాను, ఎంతోమంది జీవితాలను బాగు చేసిన వ్యక్తిని, నా కుమారుణ్ణి బాగు చేసుకోవడంలో నా యొక్క విద్య ఎందుకు పనికిరాలేదు? అది నా అహంకారమో తెలియదు, లేదా నా మూర్ఖత్వమో తెలియదు, లేదా ఇంతే అని చెప్పి నేను భావించే విధానమో తెలియదు. మీరు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని నమ్మలేదు బాబు. మీరు నీళ్లు మోస్తున్నారు కదా, మీకేం తెలుస్తుంది? చదువు లేదు, విజ్ఞానం లేదు, సంస్కృత పాండిత్యం లేదు, పోనీ ఏదైనా యోగ విద్య ఉందా అంటే అది లేదు. ఏదో మామూలుగా చెప్పారనుకున్నాను. కానీ మీ నోటి వాక్కు శుద్ధి ఉందో చూశారు, అది అక్షర సత్యం. అందులో మీరు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో నాకు తెలియదు. ఆయన మీలోనే ఉన్నాడు, మీతో కూడానే ఉన్నాడు. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా ఆ గృహం పరమ పావనం. నాకు వంశాన్ని నిలబెట్టారు, నా కళ్ళల్లోనే నా మనసులోనే ఆనందాన్ని నింపారు, నా కుటుంబానికి రక్షణగా నిలిచారు. మీకు ఏమి ఇవ్వగలను అని చెప్పని ఆయన పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటే రంగన బాబు గారు, అయ్యా 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 అయ్యా, వద్దండి వద్దండి బాబు, మా రాముల వారికి ఏమేమీ నచ్చవు, ఆయన చెప్తారు నేను చేస్తాను అంతే. ఆయన చెప్పారు, బాబు బాగుంటాడు, ఆయనతో చెప్పు నాయన అని మా రామచంద్ర ప్రభువులు చెప్తేనే మీతో చెప్పానండి అయ్యా. ఇందులో నాదేమీ లేదు, అందరూ బాగుండాలని నా కోరికయ్యా. సంతోషమయ్యా, చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మా రామచంద్ర ప్రభువులకు చెప్పాలి, వస్తానండి అని చెప్పని బయలుదేరిపోయారు. ఇంతటి మహనీయుల గురించి మనము ఏమి చెప్పగలం? వారికి మన హృదయంలోనే మనస్ఫూర్తిగా పాదాభివందనం చేయడం తప్ప. ఇటువంటిదే ఇంకొక సంఘటన, అది కూడా మీకు తెలియపరుస్తానండి. ఒక గ్రామంలో తల్లి, కొడుకు, కోడలు ముగ్గురు ఉన్నారు. ఆ కొడుక్కి ఈ మధ్య కాలంలోనే పెళ్ళయింది. ఈ కొడుకు కోడలు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవారు. వారు సంసారం చేస్తున్నారా అనే పదం కన్నా కొట్టుకుంటున్నట్టుగానే ఉండేవారు. ఈ తల్లి ఆ కాపురాన్ని చూసి చాలా బాధపడేది. అయ్యో, కొడుక్కు పెళ్లి చేస్తే కోడలు వస్తుంది, సంసారం బాగుంటుంది, సంతానం కలుగుతుంది, వంశం అభివృద్ధి అవుతుంది, నేను హాయిగా పిల్లా పాపలతో ఆడుకుంటూ ఉంటాను అనుకుని పెళ్లి చేసింది. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, సంసారాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇలా ఉండగా ఈ తల్లికి ఒక రోజున రంగన బాబు గారి గురించి తెలుసుకుంది, ఆయన మహత్యం గురించి తెలుసుకుంది, ఆయన మాట గురించి తెలుసుకుంది. మనసులోనే ఆవిడ ప్రార్థన చేసుకుంది, రంగన బాబు నా కుటుంబాన్ని కాపాడండి, వాళ్ళకి మంచి జరిగేలా చూడండి అని చెప్పని ఒక రోజున ప్రాధేయపడింది. ఈ కొడుకు కోడలు ఈ విధంగా కొట్టుకుంటుంటే ఆవిడకి ఉండబట్టలేక, రేపు మిమ్మల్ని రంగన బాబు గారి దగ్గరికి తీసుకుని వెళ్తాను, ఆయనే మంచి మార్గంలో పెడతాడు అని చెప్పంటుంది. వెంటనే ఆ కొడుకు, ఆ బాబు నన్నేం చేస్తాడే, తన తిండి కోసం అందరి ఇళ్ళకే వెళ్ళి ముష్టెత్తుకుంటున్నాడు, నాకు సాయం చేస్తాడా? ఏం చేస్తాడేంటి? నీకు మతి లేకపోతే సరే, కనబడిని ప్రతి ఒక్కడి కాళ్ళు పట్టేసుకోవడమేనా అని చెప్పని మాట్లాడగా తల్లి చాలా బాధపడి మనసులోనే రంగనబాబు గారికి క్షమార్పణ కూడా కోరుకుంటుంది. ఇంకా లాభం లేదని మర్నాడు బలవంతంగా కొడుకుని కోడల్ని తీసుకుని ఆ బాబుగారు ఉన్న చోటకి వెళ్తుంది.
వెళ్ళి వారికి నమస్కారం చేస్తుంది. రంగన బాబు గారు, అమ్మా ఇలా వచ్చేవేంటి? ఎవరు వీళ్ళు? మీ పిల్లలా అని చెప్పి అడుగుతారు. అవును బాబు, వీడు నా కొడుకు, ఇది నా కోడలు. కలిసి కాపురం చేస్తే చూడాలని ఉందనుకున్నాను. కానీ వీరు కాపురం మాట అలా ఉంచండి, వీధిని పడిపోయి నానా రసభా చేసుకుంటున్నారు. ఈ వయసులో నేను ఇది చూడలేకపోతున్నాను బాబు. ఎలాగైనా ఈ పిల్లల్ని కాపాడండి అంది. అలా అనగానే ఇంకా రంగన బాబు గారు ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండా ఈ కొడుకు చాలా స్పీడ్గా వెళ్ళి, నాకు మీరేమిస్తారు? మీరు నన్నేం మారుస్తారు? మా అమ్మ పిచ్చిది, లేకపోతే మీ దగ్గర ఎందుకు తీసుకొస్తుంది? అదే ఇంకో ఎవరి చోటకైనా తీసుకుని వెళ్తే వాళ్ళు బంగారం కానీ ధనం కానీ ఏది కావాలంటే అది ఇస్తారు. అది ఇచ్చారనుకోండి, నా కాపురం బాగుపడుతుంది. నా కాపురంలో మేము ఎందుకు గొడవ పడుకుంటున్నాము? డబ్బులు లేక. దానికా వ్యామోహాలు ఎక్కువ, నాకా సంపాదన తక్కువ. ఎలా కాపురం చేస్తాము? ఏం తెలుసు మీకు? మా అమ్మ తీసుకురాడు, మీరు సమాధానం చెప్పాడమేనా? మా గురించి ఏం తెలుసు మీకు? ఏదో చెప్తారు, అటు చెప్తారు. ఏం చెప్తారు మీరు? ఏమీ చెప్పలేరు అన్నారు. అనగానే రంగన బాబు గారు ఒక చిరునవ్వు, అయ్యా నేను నీకు ఇస్తాను, నువ్వు ఏమడిగితే అది ఇస్తాను. కానీ నీవు దాన్ని తీసుకుని భరించగలవా? భరించగలిగితే చూడు, ఇస్తాను అన్నారు. అంటే ఏది ఇవ్వండి, చూస్తాను, ఇవ్వండి. మీరే నీళ్ళు మోసుకుంటూ అలాగ వాళ్ళు పెట్టింది తింటారు, మీరు నాకు ఏదో ఇస్తారట. ఏమిస్తారండి మీరు? ఏమీ ఇయ్యలేరు, ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప అన్నారు. అలా అయినా సరే ఆయన మారు మాట్లాడలేదు. చెయ్యి పైకెత్తారు, గాలిలోకి పైకి తిప్పారు, ఆడించారు. ఒక్క క్షణంలో చెయ్యి కిందకి దింపి 15,000 రూపాయలు నోట్ల కట్టలు తీసుకుని ఈ అబ్బాయి చేతిలో పెట్టారు. వెంటనే ఆ అబ్బాయి నోట మాట రాలేదు, అలా ఉండిపోయాడు. ఇది మాయా, నిజమేనా? ఇవి నిజంగా డబ్బులా, లేకపోతే కాగితాలా? అన్నీ చూశాడు, కంగు తిన్నాడు, అస్సలు మాట్లాడలేదు. వెంటనే ఆ డబ్బులు ఆయన పాదాల వద్ద పెట్టి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకున్నారు. బాబు, మీ గురించి తెలియక ఏదో మాట్లాడాను, నన్ను క్షమించను బాబు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. ఈ డబ్బులు నేను తీసుకోను బాబు, నేను తీసుకోను. నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను బాబు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని చెప్పి బాధపడితే వెంటనే రంగన బాబు గారు, ఆయన హృదయం తల్లి వంటిది. ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియని మనస్సు అయింది. ఆ అబ్బాయిని పైకి లేవదీసి, నాయనా కంగారు పడకు, నేను నిన్ను ఎందుకంటాను? నేను నిన్ను ఏమీ అన్నా, రా నాతోటి అని చెప్పని బయటికి తీసుకుని వెళ్ళారు. అలాగా ఓ చోటుకి తీసుకుని వెళ్తే అక్కడ ఒక షాప్ ఉంది. అది మండా జగన్నాథరావు గారి షాపు. ఆ షాపు దగ్గరికి ఈ కుర్రవాణ్ణి, ఆ తల్లిని, కోడల్ని తీసుకుని వెళ్ళారు. ఆ షాపు యజమాని అక్కడే ఉన్నారు. వెంటనే జగన్నాథరావు గారు, ఏం బాబు గారు ఇలా వచ్చారు? ఇప్పుడే కదా మీకు 15,000 రూపాయలు ఇచ్చాను, మీరు తీసుకుని వెళ్ళారు, మళ్ళీ వచ్చారేంటి? ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంటే వెంటనే బాబుగారు, అయ్యా నాకు ఈ డబ్బులతో పని లేదు, ఈ 15,000 మీరు తీసేసుకోండి అని తిరిగి ఇచ్చేశారు. అప్పుడు ఈ షాపు యజమాని, బాబుగారు ఈ డబ్బులు మీవే, మీరు నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు, మీ దగ్గరే ఉంచుకోండి, మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చుకోండి అని చెప్పన్నారు. అంటే ఆయన, నా అవసరాలు రాముడు తీరుస్తాడు, నాకు వీటితో పని లేదు, తీసుకోండి అని చెప్పని ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ఈ విషయం అంతా చూస్తున్న వ్యక్తి
వెంటనే రంగన బాబు గారితో, బాబు, ఇంకెప్పుడూ కూడా నా తల్లిని బాధ పెట్టను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, మీరు నన్ను చల్లగా దీవించండి అని చెప్పని ఆయన పాదాలు పట్టుకుని భార్య తల్లిని తీసుకుని నమస్కారం చేసి తన గృహానికి వెళ్ళి ఆనందంగా సంతోషంగా జీవితం సాగించాడు. ఇక్కడ రంగన బాబు గారిని చూడగానే ఆ విధంగా ఏవగింపుగా మాట్లాడడానికి కారణము, ఆయన నాసిరకం కద్దరు పంచ కండువా కట్టుకుని ఉన్నారు. ఎక్కడికైనా నడిచే వెళ్ళిపోతారు. ఎవరైనా బండి ఎక్కండి అంటే ఎక్కుతారు, లేదు అంటే లేదు. ఇటువంటి వ్యక్తులను చూడగానే చాలామందికి వీళ్ళు గురువులేంటి, వీళ్ళు మహనీయులేంటి అనే ఒక ఆలోచన, దుష్టాలోచన మనలో కలిగి మన యొక్క అహంకారం పైకి వచ్చి అది మనల్ని మాట్లాడిస్తుంది, మన ప్రవర్తనా శైలిని మార్పు చేస్తుంది. కానీ నిజమైన యతీశ్వరులు ఈ విధంగానే ఉంటారని గుర్తించుకున్న తర్వాత ఈ అహంకారం అణగారిపోయి వారి పాదాలు పట్టుకొని వారిని శరణు వేడుకుంటుంది. అది ఎప్పుడైతే జరిగిందో మనలో ఉండే దుష్ట ఆలోచన అంతా పోయి మంచి ఆలోచన కలిగి ఈ ప్రపంచమంతా అందంగా ఆనందమయంగా కనబడుతుంది. అదే పరబ్రహ్మం, అదే ఆయన నిరూపించిన సిద్ధాంతం. అటువంటి మహనీయులకి మనం పాదాబంధనం చేయవలసిందే. తర్వాత ఇంకొక చిన్న అద్భుతమైన సంఘటన తెలియపరుచుకొని ఈ అధ్యాయాన్ని ముగిద్దామండి. ఈ రంగన బాబు గారు శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం లేనిదే వారు ఎక్కడికి వెళ్ళరు, ఎవరితోనూ మాట్లాడరు. ఒకవేళ ఎవరైనా ఏదైనా అడిగినా రాముల వారితో మాట్లాడి చెప్తాను బాబు అంటారంతే. ఒకసారి శ్రీరామచంద్ర వారి అనుమతితోటి ఒక భక్తుని ఇంటికి వెళ్ళారు. ఆ భక్తుడు రామనామ తారక మంత్రాన్ని జపిస్తున్నాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామాన్ని చాలా అద్భుతంగా గానం చేసుకుంటున్నాడు. అదే సమయంలో రంగన బాబు గారు వచ్చారు. అయ్యా అని పిలవగానే వెంటనే భక్తుడు ఆ రామనామ జపం చేస్తూ అక్కడికి ఆపు చేసి ఎవరు వస్తున్నాను అని చెప్పి బయటకు వచ్చారు. బయటకు రాగానే రంగన బాబు గారు వెంటనే ఆ యొక్క భక్తుడికి ఆనందానికి అవధులు లేవు. వారికి నమస్కరించి ఒక చెంబుతో నీళ్లు తీసుకుని వారి పాదాలు కడిగి శిరస్సు మీద నీళ్లు జల్లుకొని తన దగ్గర ఒక నొలగ మంచాన్ని వేసి దాని మీద దుప్పటి పరిచి దాని మీద ఆయన్ని కూర్చోండి అని చెప్పని ఆయన్ని కూర్చోబెట్టి, అయ్యా నా దగ్గరికి వచ్చారు, మా గృహానికి వచ్చారు, నన్ను పావనం చేశారు, నా ఇల్లు పావనం చేశారు, మీకేమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా అన్నారు. రంగన బాబు గారు అన్నారు, అదేం లేదు బాబు, రాముల వారు మీ ఇంటికి వెళ్ళమన్నారు, ఆయన ఆరోగ్యం ఇచ్చారు, నేను వచ్చాను. సరే, నేను కొద్దిగా స్నానము సంధ్యావందనం చేసుకోవాలి, నాకేమైనా కొద్దిగా ఏర్పాటు చేస్తారా అన్నారు. అదెంత భాగ్యం బాబు, రండి అన్నారు. ఒక నూతి దగ్గరికి వెళ్ళారు. 50 బిందులు నీళ్ళు తోడుకొని స్నానం చేశారు. శుభ్రంగా తువ్వాలు తడిపేసి కట్టేసుకున్నారు, అనుష్ఠానం చేసుకున్నారు. ఆ తువ్వాల్ని, ఆ పంచెని వారి ఇంటిపైన ఆరవేశారు. తర్వాత వారు పెట్టిన అల్పాహారాన్ని ప్రసాదంగా తీసుకుని ఆ వ్యక్తితోటి, రండి మీ పొలాలను చూద్దాం ఒకసారి అని చెప్పని పొలానికి ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళారు. ఇలా పొలంలోకి అడుగు పెట్టగానే రంగన బాబు గారి మొహంలో మార్పు వచ్చేసింది. శరీరం అంతా మారిపోతోంది.
తిరుగుతున్నారు, కళ్ళు తేలేసేస్తున్నారు. దాహం 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 అని చెప్పని గట్టిగా అరుస్తున్నారు. అంతవరకు బాగున్న వ్యక్తి ఇలా మారిపోవడంతో ఈ భక్తుడికి ఏం చేయాలో తెలియలేదు. ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి, గాబరా వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబు 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 అంటూనే ఉన్నాడు. ఈయన దాహం 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 అంటూనే ఉన్నారు. తిరిగేస్తున్నారు. ఆయన వెనకాలలో తిరుగుతున్నాడు. తిరుగుతున్నారు. వెంటనే ఆయన మంచినీళ్ళ కోసం అని చెప్పేసి అని ఆ పక్క ఈ పక్క పరిగెత్తాడు. ఎక్కడా నీటి చుక్కలేదు. అది ఎండాకాలం. తర్వాత పక్క వాళ్ళు ఎవరైనా పొలంలో ఉన్నారో అని చెప్పని గట్టిగా అరిచాడు. ఎవరైనా ఉన్నారా? రండి రండి, బాబుగారికి తెలియట్లేదు, బాబుగారు ఏమిదో అయిపోతున్నారు, రండి రండి అని చెప్పి పరుగును 4 పక్కలు తిరిగి పరిగెత్తాడు. కానీ అక్కడే ఎవరూ దొరకలేరు. ఈయన కంగారు వచ్చేస్తుంది. బాబుగారు చూస్తే ఒక చోట కూర్చుండిపోయారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమీ అర్థం కావట్లేదు. అంతా అయోమయం, అంతా గందరగోళంగా ఉంది. ఆ తర్వాత బాబుగారిని అలా గుండెలు రాస్తున్నారు. బాబు బాగుంటారు బాబు, బాబు ఏంటి బాబు, ఏమైంది బాబు, బాబు చెప్పండి బాబు, నాకు చాలా కంగారుగా ఉంది బాబు అని చెప్పని పాదాలు చేతులు బరబరా పాముతున్నాడు. గుండె రాశాడు. నెమ్మదిగా బాబుగారు శ్వాస పీల్చుకుంటున్నారు. కొద్దిగా తేరుకున్నారు. ఇతని గుండెగా గాబరా తగ్గింది. తర్వాత తేరుకొని రండి, మనం అర్జెంటుగా మన ఇంటికి వెళ్ళిపోదాం రండి అన్నారు. ఇతను సరే బాబు పదండి అని చెప్పని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది పరుగులు పెడుతున్నారు. ఆ పక్క ఈ పక్క ఆఫ్ చేసి అతను ఎందుకలా పరిగెడుతున్నారు, ఏమైంది అని చెప్పి అడిగారు. ఇల్లు అంటుకుపోతున్నాయి బాబు అని చెప్పి పరిగెడుతున్నారు. అలాగా అని చెప్పని అయ్యో నా ఇల్లు ఏమైపోయిందో అని చెప్పేసి అని బాబుగారు నా ఇల్లు అని చెప్పంటే ఈయన పరిగెత్తేసరికల్లా అక్కడ ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. ఇల్లు తడిపోతున్నారు. ఒక్క ఈయన ఇల్లు తప్ప ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా తగలడిపోయాయి. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయి ముందుగా ఇంకా అంటుకొని ఇల్లును ఆర్పేసి కుడిపక్క ఇల్లు, ఎడంపక్క ఇల్లు, వెనకాత ఇల్లు ఆర్పడం మొదలుపెట్టారు. వాళ్ళకి అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు అడిగారు ఫైర్ ఇంజిన్ వాళ్ళు, అందులో ఒక అతను అడిగారు, నీ ఇల్లు కూడా కాలిపోయి ఉండాలయ్యా, ఏ భగవంతుడు కాపాడాడు, మీ ఇల్లు బాగుంది వెళ్ళు అన్నారు. అప్పుడు ఇతను వచ్చి రంగనబాబు గారి దగ్గర చూశారు. రంగనబాబు గారు నా తువ్వాలు ఎలా ఉంది, బాగానే ఉందా అన్నారు. ఎక్కడ తువ్వాలు ఇంత చిన్న పెసరు కూడా అంటుకోలేదు, చాలా బాగుంది. అప్పుడు అతను అనుకున్నాడు, బాబుగారు వచ్చింది నా ఇంటిని కాపాడడానికి, ఆయన ఇక్కడ స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటానని చెప్పింది భగవత్ ప్రార్థన చేయడానికి. ఆ తువ్వాల్లో అనుష్ఠానాన్ని నింపి ఆ పంచులోని నా ఇంటి మీద ఆరేశారు. అందుకే నా ఇల్లు తగలబడలేదు. 3 అడుగుల దూరంలో ఉన్న ఇల్లు నా ఇల్లు కాలలేదు, అన్ని ఇల్లు కాలిపోయాయి. మరిది రంగన్న బాబు గారి మహత్యం తప్ప మరి ఇంకేంటని చెప్పని ఆ బాబుగారికి పాదాలు పట్టుకొని, ఈరోజు నా కుటుంబాన్ని కాపాడారు బాబు, మీకంటే భగవంతులు ఎవరుంటారు, నన్ను కరుణించండి బాబు అని చెప్పని పదే ప్రాధేయపడ్డారు. అప్పుడు బాబుగారు, అయ్యా లేవండి, ఎవరైనా చూస్తే ఏదో అనుకుంటారు, లేవండి, నాకు ఇవేమీ తెలియవు, రాముల వారు వెళ్ళమన్నారు, వచ్చాను, ఇక్కడ అనుష్ఠానం చేసుకోమన్నారు, చేసుకున్నాను, ఈ బట్టలు ఇక్కడ ఆరేవయ్యా అన్నారు, ఆరేసాను, అంతే, ఆయన చెప్పింది నేను చేశాను, మిగతాది ఆయన చూసుకున్నారు. నా రాముడు బంగారు దేవుడయ్యా, ఆయన కొలిస్తే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు అని చెప్పి చిరునవ్వుతో వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి బయటికి వచ్చిన మహనీయుడు. ఇటువంటి గురువులకి మనం అనునిత్యము వారి నామస్మరణ చేస్తూ, వారు ఏ భగవంతునైతే ఆరాధిస్తున్నారో అదే భగవంతుని మనం కూడా ఆరాధిస్తూ ఉన్నట్లయితే మనం కూడా భగవత్ సాన్నిధ్యానికి దగ్గరగా చేరుకునే మార్గాన్ని వెతుక్కునే వాళ్ళం అవుతాం. ఇది
ఈ రంగనబాబు గారి యొక్క విశేషాలు. మరికొన్ని విషయాలని మూడో భాగంలో తెలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నా పేరు శ్రీనివాస్ శర్మ. నేను పురోహితుణ్ణి. నా ఫోన్ నంబరు 9850777984. మరి యొక్క నంబరు 6304720012 అండి. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవా నిలయం తరఫున ఇటువంటివి చేస్తూ ఉన్నామండి. మేము అన్ని రకాల శుభకార్యాలు చేస్తాము. అలాగే సమస్యలతో బాధపడుతున్న వారికి మేము నేర్చుకున్న విద్య ద్వారా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. తర్వాత మా గురువుగారి ఆజ్ఞ ప్రకారము మా బంధుమిత్రుల సహకారంతో మేము ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసామండి. అదే SGVSA సేవా నిలయము అని ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసాము. దాంట్లో ఇటువంటి ఎన్నో వీడియోలు పెడుతున్నామండి. ఆసక్తి ఉన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. స్వస్తి.